ఎంచక్క ఈ నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం కదండి. బాగా చీకటి పడింది చూడండి. ఎంతసేపు చెప్పు? 120 కిలోమీటర్లే కదా, ఇంకో 3 అవర్స్లో వెళ్ళిపోతాం. అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందండి? చుట్టాలందరూ పెళ్లిలోనే ఉండిపోయారు, మనమే వచ్చేస్తున్నాం. నాకు ఉదయం 6 గంటలకు ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉందిరా, అందుకే. ఏమో నాకు ఈ రోడ్ చూస్తేనే చాలా భయంగా ఉంది. అబ్బా, ఏమైందండి? ఒక్క నిమిషం ఉండి చూస్తా. చా, పంక్చర్ అయినట్టుంది. టైరు పంక్చర్ అయింది, స్టెప్నీ కూడా లేదు. మరి ఇప్పుడు ఎలాగండి? నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఏదో ఇల్లు కనపడుతుంది. ఈ నైట్కి అక్కడ పడుకుని రేపు ఉదయం వెళ్ళిపోదాం. అలాగే పదండి. ఆ ఇంట్లో ఎవరన్నా ఉన్నారేమో చూద్దాన్నాడు. ఇంత లోపల ఇల్లు ఎలా కట్టుకున్నాడు అసలు వీడు? అమ్మ బాబోయ్, ఏమండి? అర్ధరాత్రి పూట నక్కలు అరవకుండా కుక్కలుగానే ఎత్తాయంటే? కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఆ రెండు పక్క పక్కన ఉంటాయిలే. సరే లోపలికి వెళ్తున్నాడు. అమ్మా, ఏంటండి ఇది? భయపడతావేందుకే? నేనున్నాను కదా. బాబోయ్, ఎవరైనా ఉన్నారండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటండి ఎవరు మాట్లాడరు? హలో, లోపలికి వెళ్ళి చూద్దామా? పదండి. హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అయ్యో, కరెంట్ పోయిందే. అమ్మా, టార్చ్ లైట్ ఏమైనా ఉందేమో చూస్తాను. అటు చూడు. ఎవరు కనపడరు ఏంటండి? ఎక్కడో ఉయ్యలుగుతున్న సౌండ్ వస్తుంది కదా. ఏదో సౌండ్ వస్తుందండి. ఉయ్యాలు అవుతుంది. ఓ సిని పిచ్చి మొహమా, గాలికి ఉయ్యాలు ఊగుతుంది. చూసావా ఆగిపోయింది? ప్రతిదానికి భయమే, పిచ్చి మొహం దాని.
ఒకసారి ఏంటి చూస్తున్నావు? బా ఎక్కడ్రా వీడు? బాస్ ఫోన్ చేస్తున్నాడు. ఈరోజు మనకు డబ్బులు తప్పవు. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. చేస్తున్నారా? లిఫ్ట్ చేయట్లా ఆడు. డ్రైవింగ్ లో ఉన్నాడేమో. అవును, నీకు అన్ని తెలుసు. డ్రైవింగ్ లో ఉన్నాడు, పడుకున్నాడు. టెన్షన్ పడకరా, వస్తాడులే. బాస్ కి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఓకే. అయినా మన ప్రోగ్రామ్ చూసి బాస్ థ్రిల్ హలో, అయిపోవాలంతే. నా ప్రోగ్రామ్. ఐఎమ్ ద డైరెక్టర్. నువ్వు యాంకర్ లా ఉండంతే. కూల్. అచ్చా, వచ్చాడు. చిల్రా చిల్. సాయంత్రం రాలేకపోయావా? ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? లేట్ వచ్చింది కాక అంటున్నావు. డ్రైవింగ్ లో ఉన్నా చూసుకోలా ఏంటి ఇప్పుడు? సరే సరే పదండి. మ్మ్. హలో హలో ఆగండి. నా వీడియో బాస్కి ఎలాగో 100% వస్తుంది. ఆయన ఎగ్జైట్మెంట్లో గిఫ్ట్లు డబ్బులు ఏదైనా ఇస్తే 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే? అదేంట్రా? మరేంటి? ఐఎమ్ ద డైరెక్టర్, దిస్ ఇస్ మై వీడియో, ఐఎమ్ ద ప్లానర్. ఫకింగ్ డామ్ ఇట్. 50% నాకు, మిగతా 50% మీకు. ఓకే? సర్లే నువ్వు నీకు ఒకటి పద. పదండి, మీరు ముందు పదండి. చెప్తాను. నేను వెనకాలే వచ్చి స్పెషల్ ఎంట్రీ ఇస్తా. చిల్రా చిల్. మే ఐ కమిన్ సార్? రండి రండి. రే రండి. నమస్తే సార్. ఏంటి 3 రోజులైంది? ఏదో ప్రోగ్రామ్ చేసుకొస్తున్నారు, చేసుకొచ్చారా? చేశాం సార్. రే చూపించరా. ఈ ప్రోగ్రామ్ తోటి మన ఛానల్ రేటింగ్ ఎక్కడో ఉండాలి, అర్థమైందా? 100% వెళ్ళిపోద్ది సార్. ఓకే, పైకి షో మీ. ముందుగా తగినంత ఆయిల్ తీసుకొని ఓకే. ఇలా బాయిల్లో వేసుకోవాలి. మ్మ్హ్మ్. ఇలా వేసుకున్న వెంటనే మ్మ్. ఆయిల్ బాగా వేడవగానే కొంచెం ఉల్లిపాయలు బాగా వేసుకొని ఓకే. వేయించుకోవాలి బాగా. మ్మ్. బిర్యానీ రెడీ. బాగుందిరా, చాలా బాగుంది. ఇంతకీ ప్రోగ్రామ్ ఐడియా ఎవరిది? జరు మూవ్. సారీ. నాదే సార్. మచ్చ, పుట్టు మచ్చ, కెప్టెన్ ఆఫ్ ద షిప్, బాబా బ్లాక్ షిప్. నాకు తెలుసు సార్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని. మీరు ఆ ఎగ్జైట్మెంట్లో ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు నాకు ఇవ్వండి. వీళ్ళు కూడా కొంచెం కష్టపడ్డారు, వాళ్ళు కూడా నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఇది నాకు, ఇది వాళ్ళకి ఇచ్చేయి. ఇది ప్రోగ్రామా? అసలు బిర్యానీతో ప్రోగ్రామ్ ఏమిట్రా, అది హిజ్రాలతోటి. బాగుందిరా నీ టేస్ట్. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ గురించి తెలియనివాడు ఉంటాడరా? పోయి ఆ ప్రోగ్రామ్ టీవీలో వేస్తారా? ఓ పని చేయండి రా, పులిహార కలపడం కూడా నేర్పేయండి రా. చేద్దామరా చేసేస్తావా పులిహార కూడాను? నీ మొహమ్మండ. ప్రోగ్రామ్ అంటే ఆ టైటిల్కే అట్రాక్ట్ అవ్వాలి. ఏంటి ప్రోగ్రామ్ బాగుంది అన్నట్టుగా ఉండాలి. ఏమిటా వెదవ టైటిల్? నేను చెప్తాను చూడండి. చుమ్మక్కు కిచిడి. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్ సార్. ఏది ఒకసారి చూసావా వాడి యాంగ్జైటీ? టైటిల్ చూడగానే అలా ఉండాలి. ఏది సార్? చుమ్మక్కు చుమ్మక్కు కిచిడి. సార్ అది కూడా ఇజ్రాయల్తో ప్లాన్ చేద్దామా? అది కూడా హిజ్రాల్ తోటేనా? ఎరా హిజ్రాల్కి నీకు ఏమిటిరా అవినాభావ సంబంధం? ప్రతి ప్రోగ్రామ్ హిజ్రాల్ తోటేనే. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని రికమెండ్ చేసి ఈ ఛానల్లో జాయిన్ చేసిన చూడు వైష్ణవ్ అనాలి. వైషుకి ఏం చెప్పొచ్చు సార్? Come here. అంతా నీ వల్లే. May I come in, sir? నీకు జాబిచ్చిన పాపానికి వీళ్ళందరినీ తీసుకొచ్చి నా ఛానల్ మీద ఎక్కించావు. ఏకంగా వీళ్ళు నా నెత్తి మీద కూర్చుని తొక్కుతున్నారు వీళ్ళు. చూడమ్మా, మన ఛానల్ను ఒక స్థాయిలో పెంచాలని ప్రయత్నించే నీ పట్టుదల చూస్తే నాకు ఆనందంగా ఉన్నా, వీళ్ళందరినీ వెనకేసుకొస్తున్నందుకు దానికి నాకు చాలా చాలా కోపంగా ఉంది. సార్ సారీ సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. సర్లే, ఈసారికి నీ మొహం చూసి వీళ్ళందరినీ వదిలేస్తున్నాను. ఇంకోసారి కనుక ఇలాంటి చెత్త ప్రోగ్రాంలు, అదే బిర్యానీ కలపడం, పులిహార కలపడం,
ఉప్మా కలపడం ఇలాంటి ప్రోగ్రాంలు కానీ చేశారో ఉద్యోగంలోంచి పీకేస్తాను ఏమిటనుకుంటున్నారో. నెక్స్ట్ ప్రోగ్రాం కనుక సక్సెస్ కాకపోతే మీకు అదే లాస్ట్ ప్రోగ్రాం. వెళ్ళండి. టేక్ ఇట్. ఏంటి ఇలా అయింది? ఏ ఆగండి. ఏంటి దేవా ఇది? నన్నేం చేయమంటావు? ఐడియా ఇచ్చింది ఈ చెత్తదివే. హలో, చెత్త ఐడియా కాదు, చెత్త బాసు. వాడికి నచ్చకపోతే నన్నేం చేయమంటావరా? నేను పర్ఫెక్ట్ గానే చేశాను. అందులో వీడే హలో, చేశాడు వైషు. నీకేం- ఆపండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇక్కడే ఉంటే అందరం కలిసి ఒకే దగ్గర జాబ్ చేసుకుంటాం కదా అని ఇక్కడ జాబ్ ఇప్పిస్తే మీరు దానికి కూడా న్యాయం చేయలేకపోతున్నారు. రోజు ఏదో ఒకటి. రోజు రోజుకి నా గౌరవం పోతుంది. బాస్ ముందు నన్ను తలదించుకునేలా చేస్తున్నారు. వైషు, నువ్వేం ఫీల్ అవ్వకు. దీనికన్నా అద్రిపేడే నా దగ్గర ఉంది. నీ తల ఎత్తుకునేలా చేస్తా. గుర్తుపెట్టుకో. నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి, చేస్తా. రే మచ్చా ఆగ్రా. ఆగు దేవా. వాళ్ళ సంగతి పక్కన పెడితే నిన్ను ప్రేమించినందుకు నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నా గురించి కొంచెం ఆలోచించు దేవా. సారీ వై. నిన్ను తిట్టాడు వయసు వాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు పని చెప్తా నేను. ఐస్ తీసుకురాపో. ఇంకెక్కడ ఐస్ అయిపోయింది. అయిపోయిందంటే తీసుకురాపోద్దున్న పోత. బావా ఆడినంత ఎంత ధైర్యం రా వాడికి. అదే ఐస్ చేసుకుంటే బాగుంటదని. వయసుని తిడతాడా బావా వాడు? ఓహో, నన్ను కాదు. చంపేస్తా వాడిని. ఈయన చంపే ముందు ఆ వీడియో తీసింది నా కొడుక. అరే కాదురా. అరే వంట వీడియో తీయడం తప్పారా? తప్పు కాదు బావా. అసలు మనల్ని తిట్టడం పెద్ద మ్యాటరే కాదు బావా. అంతే. మన వల్ల వైషుని తిడతాడారా వాడు? వైషు ఎంత బాధపడిందో తెలుసా బావా? బాధపడకరా నువ్వు. వైషు కళ్ళలో ఎంత బాధ ఉందో తెలుసా బావా నీకు? మొహం పగిలిపోతాయి అదవకి. ఉందిలే అమ్మా. వాడిని చంపేయాలి బావా. బావా, నీ బాధ పోవాలంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. కరెక్ట్ రా, వాడిని చంపేయాలి బావా. చలే. అవును బావ, రేపు మళ్ళీ మందు తీస్తే మనకి ధైర్యం సరిపోదు. ఇప్పుడే చంపేయాలన్నా. బావా అది కాదురా, నేను చెప్తుంది ఇంకో ఫుల్ బాటిల్ తెద్దామని. బావా వీడియో తీసింది నా కొడుకే. నువ్వు ధైర్యంగా పద చెప్తాను. ఈ పొట్టోడికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? ఇది ఆడితే నా ఇల్లు ఇంటి పక్కన ఉందా? వాడతారా బోర్డు? అప్పారా అదే ఇలా ఓపెన్ అయిపోయింది. తాగొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చామో మమ్మల్ని అడతావా నువ్వు? ఎందుకు వచ్చామో తెలుసా నీకు? ఎందుకు వచ్చాం రా? గుర్తొచ్చింది బావా నాకు. వైషు 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 పెట్టారా పొట్టడా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆహా, నేను వైషు గురించి మాట్లాడుతూ నువ్వు రెస్పెక్ట్ గురించి మాట్లాడతావేంద్రా? వైషు 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 అమ్మని తిడతారా పొట్టడా? కొట్టకండి రా బాబు, లోపల ఎముకలేవన్నీ రాట్లే తిరిగిపోతారా. అబ్బా, మరి వైషుని నా ముందు నా ఫ్రెండ్స్ ముందు ఎందుకు తిట్టారా? ఉద్యోగంలో తీసేశాను. అదో పెద్ద ఎన్డీటీవీ ఉద్యోగం. మరి ఏంటి ఎదుగా తీసుకా. నువ్వు నన్ను తీసేసేదేంట్రా? నేనే రిజైన్ చేసి ఏంట్రా ఖాళీ వైట్ పేపర్ ఇచ్చి రిజైన్ చేశానంటావేంటి? నీ బొక్కలో జగన్ అదే పోలీసులకు ఫోన్ చేస్తాం. ఓహో బావా, వీడియో తీసింది ఆడు, దాని వల్ల వయసుని తిట్టింది ఈడు. ఆడు చూడు సినిమా చూస్తున్నాడు నించుని.
పట్టుకండి మరి ఆ వీడియో గురించి మాట్లాడవు కదా. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. హ్యావ్ ఎ నైస్ గుడ్ నైట్ సార్. టాటా. ఏంటి ఇల్లు? ఎక్కడికి సార్ బయలుదేరారు? ఆఫీస్. ఏ ఆఫీస్కి? ఏ ఆఫీస్కి రా? మన ఆఫీస్కే. మన ఆఫీస్కా? నిన్న నైట్ జరిగింది మర్చిపోయారా? ఏం జరిగింది ఆ? రే? ఇప్పుడు వాడు వైశ్యుని పిలిచి క్లాస్ పీక్తాడు రా. వయసు క్లాస్ మాత్రమే పీకుతాడు, మనం వెళ్తే వంగబెట్టి తోముతాడు. చిల్లరా చిల్. రే, ఈ విషయం వైశ్యుకి తెలిసేలోపే వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకుని బతిమలాడతాం. రండిరా ప్లీజ్ రా. మీరు వెళ్ళి పట్టుకోపండి. పండి పండి. త్వరగా రా. సార్ ఉన్నాడా? అయ్య బాబోయ్. ఎవరు మేము లోపల రానిచ్చింది? బయటికి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. సార్ అలా అనకండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్. ఏంట్రా, ఎవరికి కావాలి మీ సారీ? ఎవరికి కావాలి మీ సారీ? కాళ్ళు పట్టుకుంటాం సార్. రాత్రి ఏదో తాగేసి అలా. నాకు కానీ కోపం వచ్చిందంటే పోలీసులు ఫోన్ చేసి బొక్కలు దోయించేస్తాను. సార్ సారీ సార్. ఆహా. సార్ 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 వీడియో అసలు మొత్తం వీడియో లేదు సార్ అయింది. వాడు నా పరమ. సార్, నన్ను క్షమించండి సార్. నువ్వే కొట్టుకుంటు. నేను ముందే చెప్పాను సార్. అసలు మిమ్మల్ని కదా అనాల్సింది, వైశుని. వైశు, నువ్వు త్వరగా రామ్మా బయటికి. సార్ సార్ వైశు. సార్ 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 ఏమైంది సార్? ఏంట దెబ్బలు? వాళ్ళని అడుగు. ఏమైంది దేవా? నిన్నే రాత్రి ఏదో యాక్సిడెంటల్ గా అలా. ఏంటమ్మా యాక్సిడెంటల్ గానా? ఫుల్గా తాగొచ్చి మా ఇంటికి వచ్చి మరీ కొట్టారా? అందుకే మిమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తున్నాను. పండి. సార్ సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి క్షమించండి ప్లీజ్ సార్. వైశు, నీ మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, ఎన్ని వ్యధోపనలు చేసినా క్షమించాను. అయినా వీళ్ళని అన్నే కొట్టారు. ఓనర్ను కొడితే నువ్వు క్షమిస్తావేమో కానీ నేను మాత్రం క్షమించనమ్మా. మీకు దండం పెడతాను, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటికి పోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. అసలు మొత్తం వెళ్ళండి. సార్ ఐస్ ఒకటి పెట్టుకోండి. నువ్వు చల్లగా పెట్టుకోరా అక్కడ, నువ్వు పెట్టుకో. అయ్యా అయ్యా అబ్బా. అయినా బాసుని కొట్టడం ఏంట్రా? నిన్ను కొడదాం అనుకున్నాం రా, కానీ దున్నపోతులో పడుకున్నావు కదా. మేము రూమ్ లోనే ఉన్నాం కదరా, మీరెలా వెళ్ళారు? రూమ్ లోనే ఉన్నారు కానీ మెలకుగా ఉన్నారా? అయినా తాగున్నప్పుడు ఆ బాస్ మ్యాటర్ తీసుకొచ్చి చేసిందంతా ఈడు. ఎందుకు? ఎందుకంటే ఆడ వయసుని తిట్టాడు కదా, ఈడి కోపం వచ్చింది. అని చంపేస్తా, నరికేస్తా, పిసికేస్తా అన్నాడు. మేము కూడా తాగున్నాం కదా, వెళ్ళి తలా చెయ్యి కాలు వేసి వచ్చేసాం. వైశు సారీ. వైశు బాధపడుతున్నావా? నేను బాధపడుతుంది దానికోసం కాదు, వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని. దాన్నేముంది, ఇవాళ వెళ్ళి ఇంకో రౌండ్ వేద్దాం. అంతే. ఆడెక్కడ ఉంటాడు ముసలోడు, ఈసారి చచ్చిపోతాడు డైరెక్ట్. సరే సరే నవ్వుకుంది చాలు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, మనకు జాబ్ ఇచ్చేవాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎక్కడో లేడు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గరకా? మళ్ళీ ఇస్తాడంటావా? వాడు తప్ప మనందరికి ఒకే ఆఫీస్లో జాబ్ ఇంకెవ్వడు ఇవ్వడు. అదేంటి వైషు, వాడు మనల్ని రావద్దనేసాడు కదా. వాడు రావద్దంటే మనందరూ ఉండిపోతామా? దానికి ఒక ప్లాన్ ఉంది, రేపే అందరూ బయలుదేరండి. సరే సరే, ముందు భోజనం చేద్దాం పదండి. పదండ్రా బాబు, పదండి. నువ్వు ఆకలితో పడుకోవే, చచ్చిపోతాను. నువ్వు పడుకో. You waste పోతా. fellow. తినడం పడుకోవడం ఇదే పని. అలా అనకండి సార్ ప్లీజ్. సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి క్షమించండి సార్. కుదరదు, వీళ్ళను కొట్టారు, అందులో ఈ బండ వేదలను చాలా గట్టి కొట్టాడు. సార్ 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 మేము మిమ్మల్ని కొట్టామనే బాధపడుతున్నారు, కానీ తర్వాత మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు సార్. సార్
ఇంతకు ముందు కూడా చాలా సార్లు తాగాం సార్. అంటే షాప్లో ఏదో కొత్త బ్రాండ్లు వచ్చాయని తెలియక చీప్గా తాగి చీప్గా బిహేవ్ చేసాం సార్. సార్ మిమ్మల్ని కొట్టామనే బాధలో మీరున్నారు సార్. ఒక మహానుభావుని కొట్టామనే బాధలో మేము ఉన్నాం సార్. అవును సార్, ఈ ఒక్కసారి క్షమించండి సార్. ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యం సార్. అయినా సరే మీరు నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి, లేదా పోలీసు కంప్లైంట్ ఇచ్చి బొక్కలతో ఇస్తాను. వాళ్ళు కొట్టిన దెబ్బలే మీకు కనిపిస్తున్నాయి కానీ కొట్టినందుకు వాళ్ళ కళ్ళల్లో పశ్చాత్తాపం మీకు కనిపించట్లేదా? అవును సార్, నిన్న మిమ్మల్ని కొట్టినప్పటి నుంచి నాకు కంట్లో మంచినీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. కళ్ళలోంచి మంచినీళ్ళు ఏంట్రా నీ పిండాకుడు? కన్నీళ్ళు సార్, కన్నీళ్ళు. ఎక్కడ పిండాకురా? ఒక్కసారి క్షమించండి సార్. నో సారీ, గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. మర్యాదగా వెళ్తారా లేకపోతే కొట్టినా స్వర పండగ. ఆందోళన చెందుతున్నారు. దెయ్యమా లేక ఇంకేమైనా? ప్రజలు భయోందోళనకు గురి చేస్తున్న ఆ బంగ్లా, బీభత్సం సృష్టిస్తున్న బంగ్లా. వెనక్కి రండి. ఆ బంగ్లా గురించి తెలుసుకునే ముందు చెప్పండి సార్. చూసారు గాది, ఆ న్యూస్ విన్నారుగా. ఆ సమస్య ఏంటో మీరు కనిపెట్టాలి. కనిపెట్టి అది మన న్యూస్ ఛానల్లో కానీ వేస్తే మన ఛానల్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. అది మీరు చేయాలి. చేస్తే మీ ఉద్యోగాలు మీకు ఇస్తాను. ఆర్ యు రెడీ? సార్ చేస్తాం సార్, మేము చేస్తాం సార్. మీరు వెళ్ళేటప్పుడు మీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. అక్కడ 10 days అయినా ఉండి ఆ సమస్యను కనిపెట్టాలి. అప్పుడే మీ లైఫ్లు బాగుపడతాయి. కమాన్. ఓకే సార్, మేము చేస్తాం సార్ పక్కా. సార్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్, ఈసారి కెప్టెన్ వీడు మాత్రం వద్దు సార్. సార్ చేయమ్మా, రానీకండి కూడా నువ్వు చేయమ్మా. ఓకే వెళ్ళండి వెళ్ళండి. నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతాను. ఇదేరా రే, ఇదే 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 రే, ఇదేగా. దిగండి. సారీ, బానే ఉంది ఇల్లు. రే లోంగలు పెట్టుకుని ఇల్లంతా కవర్ తట్టు చూడు. ఇదేనా ఆ బంగ్లా? కళ్ళు దెబ్బాయా, అందుకే సూడుగానే వేసాలు వేయొద్దనేది. చాలా బాగుంది. ఇక్కడ వాచ్మెన్ ఉంటాడని చెప్పాడు బాసు. ఎవరు లేరు? పర్లేదు లేరా, మనం వచ్చాం కదా. మన బాస్ తింగరోడు అనుకున్నా గానీ మంచి ఇంటికి పంపించాడు. బిల్డింగ్ సూపర్ ఉందే. ఇది క్లీన్ చేయడానికి మినిమం 10 రోజులు పట్టుద్ది. ఓ, ఇల్లు చూడడానికి బానే ఉంది కదా. రే గేట్ తీ. దూకెళ్ళడం దూకి రావడం అంతే. ఆగండి ఆగండి, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. చెప్పేది వినండి, లోపలికి వెళ్ళొద్దు. ఎందుకు బాబు నువ్వు వెళ్తావు లోపలికి? మీకు చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం ఉంది. దెయ్యాలున్నాయంటావా ఏంటి? అంతకన్నా భయంకరమైన దయ్యం మా గీత ఉంది పక్కనే. ఇదిగో ఈ బంగ్లా మాది, మేము చూసుకుంటాం. ఎందుకు చెప్తున్నానో వినండి, వెళ్ళిపోండి. ప్రమాదం. ప్రమాదమా? హలో, ఇంతకన్నా ప్రమాదకరమైన మా బాస్నే తట్టుకుంటున్నాం. ఇదో లెక్క నాకు తెలుసు భయ్యా. నువ్వు వెళ్ళు. వెళ్ళిపోండి, రావద్దు. దేవుడే కాపాడాలి. ఇదంతా కబ్జా బ్యాచ్ రా. డైరెక్ట్ గా వచ్చి కబ్జా చేయకుండా ఇలాంటి వాళ్ళని పంపించి దయ్యాలున్నాయి, భూతాలున్నాయి, వాస్తు బాలేదు, అది ఇది అని చెప్పి భయపడి పారిపోయేలా చేస్తారా. వెళ్ళిపోయాక వచ్చి కబ్జా చేస్తారు. ఇది పెట్టుకో, అది తీసేసి. రే అదవా, నీ గేమ్ నువ్వు ఆడు. ముక్కై నీ మామూలు వేసావు ముక్క. రే ఇట్రారా. రే వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? నోరు మూసుకుని ఆడరా. ఎంటర్టైన్మెంట్ రా. ఇప్పుడు చూడు ఆడిని ఎలా వేసుకుంటాను. ఎరా ఈ పనే చేస్తావా, మిగతా పనులు ఏమైనా చేస్తావా? ఊర్లో పొలం పని చేస్తుంటానయ్యా. ఇదిగో పని బాగా చేయాలి చెప్తున్నాను. తేడా వచ్చిందనుకో బాగోదు. సరే అయ్యా. అవును, సున్నాలు వేయడం వచ్చా? రాదయ్యా. మరి అదెవడు చేస్తాడరా? నీకోసం ఫారెన్ నుంచి మనిషి తీసుకురావాలా? యూ కంట్రీ ఫ్రూట్. రే ఓవర్ యాక్షన్ ఆపి ముందు ముక్కై.
నీకెందుకే, నీకేం నువ్వు ఆడు. రే నువ్వు కానీరా. ఇదిగో అన్ని పనులు బాగా నేర్చుకో, ఇంటికి వెళ్ళి గట్టి ప్రాక్టీస్ చేయి. ఏంటి సున్నాలు వేయడం అది ఎలాగిచ్చా? హలో హలో ఇట్రా. అయ్యా ఏంటవి పగట్లు ఏంటవి? పెప్పర్మెంట్లు అయ్యా. పెప్పర్మెంట్ ఎలాగి? ఏంటిది ఫారెన్ చాక్లెటా? టేస్ట్ భలే ఉంది. మొన్న బాత్రూమ్ కడుగుతుంటేనయ్యా సంచిలో ఉన్నాయి, ఇంటికెళ్ళి తిందామని జోబులో వేసుకున్నా. వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలంటే వాడికి ఇస్తాడు ఎంటర్టైన్మెంట్. చిల్రా రే చిల్. తింటావా ఇవి? ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అవునరా, పెద్ద ఇల్లు, అన్ని రూముల్లో వేసి, బాత్రూంలో కూడా చల్లగా ఉంది. అది కాదురా, మనం అప్పిగాడిని కుక్కను కొట్టినట్టు కొడితే వాడు మనల్ని పిలిచి అరెస్ట్ చేయించకుండా మళ్ళీ మనకి జాబ్లు ఇచ్చి మనందరినీ ఇంత లాంగ్ టూర్ కి పంపించాడు రా యాదవా. అందరూ ఎక్కడుంటే చీకట్లో గబ్బులలో తిరుగుతావంటే ఎట్రా? ఎద్దవా నీ పక్కనే ఉన్నాను రా. మరి అక్కడ ఎవరు ఉన్నారు? మీ బామ్మ. రే నీకు ఇప్పుడు తాగింది ఎక్కిందా? పొద్దునాడు గోళీలు ఇచ్చాడు అది ఎక్కిందా? మాట్లాడుతున్నావు. నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయవరా? నిన్ను చెయ్యవరా, మమ్మల్ని చేస్తాయి మోసం. సరే సరే పదండి పడుకుందాం. అప్పుడేనా? టైం 1 అయింది. ఇంకా ఉంటే చూసారుగా వీడేదేదో అంటున్నాడు. శాంతి, కొత్త ప్లేస్ కదా, నీకు సరిగ్గా నిద్ర పట్టదేమో. నన్ను అంటుకొని పడుకుంటావా? ఏంటి నాతో పడుకోరా. గుడ్ నైట్. మందులో మందునే, కళ్ళులో కళ్ళునే, ఈ మందు సాగిపోనా? మూత తీయపోతే నా మీద పడిపోతుంది మళ్ళీ. ఎవరు నువ్వు? డైరెక్ట్గా ఇలా బాత్రూంలోకి వచ్చేస్తావేంటి? నువ్వు ఎలా ఉన్నావు? ఇందాక ఢిల్లీ నువ్వే కదా? వాళ్ళు నమ్మట్లేదే, పైగా నాకు మందు ఎక్కువైపోయింది అంటున్నారు. నువ్వు వచ్చి చెప్పవా ప్లీజ్? చెప్తావు కదా, వెరీ గుడ్. అమ్మో చేయి ముట్టుకొని నేను శానిటైజర్ 2 చుక్కలు వేసుకొని ఫుల్గా శుభ్రంగా తుడుచుకోవాలి. ఓకే పద వెళ్ళిపోదాం. శాంతి, లేవరా. ఇప్పుడు లెగిస్తే బాగోదు శాంతి, ఇలాగే పడుకో, వెచ్చగా ఉంది. లేవరా. రే ఏంటి? అవునరా, చెత్త కుట్టేసింది చూడు దెబ్బలు. అమ్మా చిల్రా చిల్. ఇందాక నాకు కూడా మిగల్చకుండా మందు మొత్తం తాగేసి కింద పడి పైగా వచ్చి దయ్యం ఉందని చెప్తావా? మూసుకొని వెళ్ళి పడుకోబే. అరే నమ్మరా నా మాట, నిజమరా బాబు. అర్థమైంది. ఆ గీత నా మీద కోపంతో నిన్ను కొట్టింది పాపం. వెళ్ళి జండుబాం రాసుకొని పడుకోపో, తగ్గిపోతుంది. అరే కొట్టింది గీత కాదురా, దెయ్యం రా. రే కన్ఫ్యూజ్ అవ్వకరా. ఇందాక గీతను చూసి దయ్యం అన్నావా లేదా? ఇప్పుడు దయ్యం చూసి గీత అంటున్నావు అంతే. గీతే దయ్యం, దయ్యమే గీత, అదే నిన్ను కొట్టింది. కాదురా, అది దెయ్యం రా. అవునరా, గీతే దయ్యం, దయ్యం అది. గీతే దయ్యం. అరే నీ సొల్లాపరా బాబు, అక్కడ నిజంగా దెయ్యం ఉందరా. నా మాట నమ్మరా, ఒక్కసారి రారా, వస్తే నీకు కనిపిస్తుంది. పద. సరే వస్తా. అక్కడ దయ్యం కాకుండా గీత ఉంది అనుకో. సరే పద. ముందు నువ్వు పద. చూద్దాం. ఏదిరా, ఎక్కడ, ఏది చూపి, ఏది ఎక్కడ కనపడదే? ఎక్కడే ఉంది? ఓహో అర్థమైంది. దయ్యానికి అర్జెంట్ అయి వచ్చి పోసుకుంది, తర్వాత పారిపోయింది, అంతేనా? ఏమోరా, నేను చూడలేదు.
ఇందాక కొట్టింది ఇక్కడేనా? ఇంకోసారి నా దగ్గరకొచ్చి దయ్యం ఉంది భూతం ఉంది అన్నావనుకో తగల పెట్టేస్తా. ఎదవా వెళ్ళి పడుకోపా. దయ్యం కన్నా నీ మొహం చూస్తేనే భయం వేస్తుందిరా. అనవసరంగా నిద్రంతా పాడు చేసాడు. శాంతి దయత్క గాడా. ఓకే ఓకే. ఏది ఎక్కడ దాకా ఉంది? ఇక్కడ ఏమైనా ఉందా? ఇదేంటిది? అమ్మా అయ్యా, నా వల్ల కాదు నాయన. అబ్బా ఆ దెబ్బలేంట్రా? కదా, ఈ ఇంట్లో దెయ్యం ఉందే. రాత్రి అదే నన్ను చెత్త కొట్టేసింది. ఈ విషయం ఏదోకి చెప్తుంటే నమ్మట్లేదే. చిన్నోర్మి యాదవ్వా, నువ్వే దెయ్యంలో ఉంటావు. అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని భయపడి పడిపోయి ఉంటావు. కాదే, అయినా నేనుండగా ఇంట్లోకి దెయ్యం రావడం ఏంట్రా? అదే నేను కూడా చెప్పాను గీత. గీతే దయ్యం, దయ్యమే గీత. అదే నిన్ను కొట్టింది. ఆ ఆ ఆ అది అదా. ఈ మధ్య కరోనా వైరస్ వచ్చింది కదరా, కాళ్ళు చేతులు బాగానే క్లీన్ అవుతున్నాయి. మరి నోరు అందుకే ఇందులో డెటాలు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కలిపా. ఇదిగో ఇంకొంచెం తాగరా, ఇంకొంచెం. అరే గీత నువ్వు తాగు. శాంతి నీకు వద్దులే, మంచిది. నేను తాగుతా. శాంతి నీ ముక్కు సూపర్, నీ పెదాలు చాలా బాగుంటావు. నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో. ఎవరు లేరంటే ఎవరో ఉన్నట్టు అనిపించింది. హలో, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు మరి? ఎవరు లేరు. నేనే భ్రమపడినట్టున్నా. ఎవరబ్బా? ఎవరో అమ్మాయి ఉన్నట్టు అనిపించింది. వద్దు అమ్మా, నమస్కారం. వద్దు అక్క, మేడం మేడం వద్దు మేడం మేడం. అబ్బా 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 మేడం వద్దు మేడం, కొట్టదు మేడం. అబ్బా 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 అమ్మా అబ్బా అబ్బా. ఎవరు ఎవరు లేరా? ఉన్నారా ఏంటో. ఆ కిరణ్ గారు చెప్పింది నిజమే, దయ్యం ఉంది. కిరణు రే, కిరణు చిల్ రా, చిల్ రే. రే కిరణ్, డోర్ తీరా రే, డోర్ తీరా రే, రే తీరా రే, రే త్వరగా డోర్ తీరా రే, దయ్యం ఉందిరా. రే తీరా రే, డోర్ తీరా రే, డోర్ తీరా రే, నీ కాలు పట్టుకుంటారా? డోర్ తీరా, డోర్ తీరా రే, త్వరగా డోర్ తీరా రే, ఆ దయ్యం నన్ను చంపేస్తుందిరా రే, డోర్ తీరా రే, రే ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంటారా? డోర్ తీరా రే. దెయ్యం ఉందరా అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతావా? అరే తప్పైపోయిందిరా, తప్పైపోయిందిరా, నీ కాలు పట్టుకుంటారా? నాకు మందు ఎక్కువైందంటావా? బాగా దోలు తీర్చుకో నా కొడుక. అరే డోర్ తీరా రే, రే ప్లీజ్ రా రే, డోర్ తీ. అమ్మా అబ్బా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా అమ్మా అబ్బా. ఎలా ఉంది? బాగా నొప్పిగా ఉందిరా. ఏమైందిరా? అవునరా. చిల్రా, చిల్. దెయ్యం లేదు, ఏం లేదు. నువ్వే మందు ఎక్కువైపోయి తాగేసి పడిపోయి ఉంటావు. ఏంట్రా రివెంజా? కొంచెం కూడా జాలి లేకుండా అలా మాట్లాడతావేంట్రా? లేకపోతే ఏంట్రా, ఈ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయిరా అని ఎన్నిసార్లు చెప్పానురా. ఎవడైనా నా మాట విన్నాడా? అంతే, వాడి వరకు వస్తే గానీ వాడికి తెలీదు. అవునరా, కొద్దిసేపట్లోనే నాకు చావును పరిచయం చేసేసింది అది. అబ్బా పడుకోరా రే, మళ్ళీ వస్తుంది మరా. రే దేవా, నీకు విషయం చెప్పాలి. సీరియస్, చాలా సీరియస్. ఏంటి, ఇద్దరు కలిపి ఒకే విషయం చెప్పాలా? ఎస్ చెప్పండి.
రే ఇంట్లో దయ్యం ఉందిరా. నువ్వు భయపడకరా, మొన్న నాకే అనుకున్నాను, నిన్న వాడికి కూడా జరిగిపోయిందిరా పెళ్ళి. ఇదిగా ఇది 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 కూడా ఏరా పొద్దున్నే మొదలు పెట్టేశారా? మొదలెట్టమేంట్రా? మరి లేకపోతే మీకు తాగాలనిపిస్తే తాగండి, అంతేగాని ఇలా మీరు తాగడం కోసం దెయ్యాలు కథలు నాకు చెప్పకండి. పోండి, నాకు చాలా పని ఉంది. అరే నేను చెప్పేది నిజంరా. ఏంట్రా ఏదో నిజం అంటున్నారు? ఇదిగో వచ్చిందిగా, దానికి చెప్పుకోండి పోండి. చెప్తా. శాంతి, ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఆ విషయం అటు చెప్తే నమ్మట్లా, నువ్వు నమ్ము. ఏంటి? అవునే శాంతి, ఈ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి చేతి పొద్దు పొద్దునే తాగారా? మొదలట్లేదే, దానికోసం ఇదంతా. నిన్ను నేను నిజం చెప్తున్నానే. నేను నైట్ నన్ను చిత్త కొట్టింది, మొన్న వాడిని చిత్త కొట్టింది. సరే మేము అబద్ధం చెప్తున్నాం, మా దెబ్బలు అబద్ధం చెప్తే రాత్రి తాగి మీరే కొట్టుకుని ఉంటారు. నమ్మవే బాబు. దేవా, వైశ్యు ఏది? మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. గార్డెన్ లో ఉన్నట్టుంది, అక్కడే ఉంటుంది చూడు. శాంతి నమ్మావు కదా? హచ్చియాలండి. శాంతి రే చిల్రా చిల్. వీళ్ళు మనం ఎంత చెప్పినా నమ్మరు, అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనల్ని గెలికిన దయ్యం వీళ్ళని గెలక్కుండా ఉంటుందా? గెలుకుతుంది. అప్పుడు వాళ్ళకే తెలిసిపోతుంది. ఏది నీకు తెలిసినట్ట? మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? స్నానం చేద్దాం కలిసి. సరే పట్టుకోరా బాబు. ఏది ఎక్కడ దేముంది? పిచ్చా, బ్లడ్ ఉంది అక్కడ. ఏం లేదు, పడుకో పడుకో. ఎక్కడికే? సరే రా రా. ఏది ఎక్కడా? లేదమ్మా, ఇక్కడే చూసాను. లేదే, ఎక్కడే చూసానే. అక్కడేం లేదు కదా, రా. అక్కడేం లేదు కదా, అక్కడేం లేదు. పద. పడింది. నీకేదో కలొచ్చినట్టుంది, అందుకే భయపడుతున్నావు. పద పడుకుందాం, పద పడుకుందాం. అయిపోయింది, వాళ్ళ మీద కూడా అటాక్ అయిపోయింది.
కానీ మనం వెళ్ళొద్దు రోయ్. మనం వెళ్తే మళ్ళీ మన మీదకి అటాక్ అయిపోద్ది. వద్దు రెండు అటాక్ కి మనం రెడీ అవ్వద్దు. అస్సలు వద్దు. చిల్రా చిల్. ఏమొక్కే ఎస్. ఏయ్, ఏమైంది? ఎందుకు దేవా దెయ్యం దెయ్యమా? దెయ్యం దేవా దెయ్యం లేదు, ఏం లేదు. దెయ్యం రా దెయ్యం దేవా వాటర్ తాగండి ముందు. అక్కడ ఏం ఉండదు కానీ ఏదో చూసి ఏదో భయపడి ఉంటారు అంతే. అక్కడ ఎవరో ఉన్నారు దేవా వద్దు దేవా దేవా వద్దు దేవా ఇదిగో వీళ్ళని చూసే మీరు భయపడింది. ఎరా మీకు కనిపించిందా దెయ్యం? వీళ్ళ సౌండ్లు వినిపించాయని చూడ్డానికి వచ్చాం. చూసావుగా వాళ్ళు ఎంత భయపడ్డారో. వెళ్ళి పడుకోండి. రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుందిరా. ఎవడో చెప్పిన కథలు విని దెయ్యాలు భూతాలు ఉన్నాయి అనుకోకండి. చూసారుగా వీళ్ళే ఇలాగే మన ఊహలకే భయపడుతుంటారు. వెళ్ళి పడుకోండి సైలెంట్ గా. రూమ్కి వెళ్తే మళ్ళీ వస్తుందేవా. అయితే నువ్వు నా రూమ్ రా శాంతి. నువ్వు వెళ్ళి నీ రూమ్ లో పడుకో. దయ్యం వస్తే దేవాకి చెప్పు. ఓకే? ఏంటి దెయ్యం వస్తే దేవకి చెప్పాలా? వెళ్ళండి. నువ్వు కూడా రా శాంతి. శాంతి నువ్వు రా. అమ్మో వద్దే లాగకే నా వద్దు వద్దు. అమ్మో శాంతి శాంతి. I'm a bad man. ఓ ఏంటది? ఇంటి ముందర ముగ్గ గొబ్బెం పెట్టలేకపోయావా? సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు ఓహో ఓహో అని ఏం చెప్పాను నీకు? టైటిల్ అంటే ఎలా ఉండాలి? చూస్తేనే జనాలు అద్దరిపోవాలి. పోరా చెయ్. శాంతి నువ్వు ఈ డైలాగ్స్ ప్రిపేర్ అవ్వు. నువ్వు ఇది చెప్తుంటే హల్వా, మైసూర్ పాక్, జిలేబీ వీటన్నిటికన్నా స్వీట్ గా అనిపించాలి. ఇంకేమొద్దా? కావాలి, తర్వాత అడుగుతా. ఏం చెప్పాను నీకు? ఏంటది? ముందు ఒక ఇల్లు షాట్ పడి ఒక 10 గబ్లాలు అని వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా గబ్బిలం లాగా. చెప్తా నా ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు స్పెషల్? నువ్వే నా స్పెషల్. శారీలో ఎంత బాగున్నావో తెలుసా? ఓన్లీ కాంప్లిమెంటేనా? ఇంకేనా ఉందా? ఏం కావాలి? నీకు నచ్చింది అడుగు. శారీలో బాగున్నానన్నావు కదా, నేను ఎప్పుడు శారీ కట్టుకున్నా నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టాలి. ఓకే. మనం కూడా రొమాన్స్ చేద్దాం. ఓకేనా? ఇంకేమైనా కావాలా? నాకు గూగులే కరెక్ట్. వీళ్ళ పనే బాగుంది. రంగయ్య, అయ్యా
ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళ? ఇంతకుముందు చాలా మంది ఉండేవారయ్యా, కానీ ఒక 2 సంవత్సరాల నుంచి మాత్రం ఎవరు ఉండట్లేదయ్యా. ఎందుకని ఉండట్లేదు? ఆ విషయాలేమీ నాకు తెలియదు కానయ్యా, అరుపులు ఏడుపులు వినిపిస్తుంటాయ్యా. ఎందుకని? ఇంతకు ముందు ఇంట్లో ఎవరైనా చనిపోవడం కానీ దెయ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి చనిపోవడం లాంటిది ఏం లేదయ్యా, మరి ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదయ్యా. సరే మీరు పని చేస్తారు. సరేనయ్యా. వీడంతా పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. ఏం చేస్తున్నావు? హార్మోని ప్రాక్టీస్ చేస్తున్నారా? రే వీడంతా పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే ఆ దయ్యం వీడు కూడా కనిపించే ఉంటుంది. మరి దెబ్బలు లేవేంట్రా? చిల్రా చిల్, పద. ఇవాళ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, బాత్రూమ్ కూడా. నీ అమ్మ పొద్దున్నే నీళ్ళు. ఇదేదో ఉంది కదా. ఇదేంటి ఉప్పుగా ఉంది? ఓహో, నా టూత్ పేస్ట్లో ఉప్పు ఉందన్నమాట. ఉప్పు పంటకి చాలా మంచిది. జల్లు జల్లు మనుషులము వల్ల చినుకే రాలగా. గల్లు గల్లు మని పుల్లకింతల్లో కిలుకు. ఇదేంటిది ఇలా ఉంది? ఏంట్రా ఇది? అది బాత్రూమ్కి వెళ్తే దయ్యం వస్తుందని పెట్టుకున్నారా? నోట్లో పోసుకున్నాను రా. వచ్చేవాడన్నా బకెట్లో పడతాడా? ఏం లేదురా, అరే నిజంగా రా, దయ్యం వస్తుందనే రా, అంతేరా. రే రే నోట్లో వేసుకున్నాను రా ఎదవ. వైషు, నైట్ టైం ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నట్టు నీకు అనిపిస్తుందా? లేదే, ఏమైంది? ఏం లేదు, ఇంట్లో వాళ్ళు భయపడుతుంటే ఇంట్లో ఎవరో ఉన్నారని, నీకు ఎవరైనా కనిపించారేమో అని. ఏంటిది దేవా, నువ్వు కూడా? వాళ్ళకి ఇది కొత్త ప్లేస్, ఏదోలా ఉంది. ధైర్యం చెప్పాల్సిందే నువ్వే. నువ్వు కూడా ఇలా అంటే ఎలా? ఏం లేదు, వాళ్ళేదో భయపడుతుంటే నిజమో కాదో అని నిన్ను అడిగానంతే. వస్తున్నట్టుందిరా. రే నేనేరా. ఏమైంది? ఏం చెప్పమంటావురా? అస్సలు నిద్ర రావడం లేదురా. పడుకుంటే ఆ దెయ్యం వచ్చి పేక రొక్కినట్టు కల వస్తుందిరా. నా వల్ల కాదు. వాడికైతే కలే వస్తుందిరా, నాకైతే డైరెక్ట్ గా ఉన్నట్టే అనిపిస్తుందిరా. ఆ బాత్రూమ్ లో, అల్మార్లో, ఈ మంచం కింద, ఎదుగో ఇప్పుడు నీ వెనకాల కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను అట్నుంచే వచ్చా కదా, ఏమీ లేదురా, పడుకోండి. అరే మళ్ళీ వస్తుందేమోరా. ఏమీ రాదు, నేను ఇక్కడే కూర్చుంటా మెలకుగా, మీరు పడుకోండి. పక్కగా ఉంటావుగా. ఇదిగో ఇది పెట్టుకో. ఇది కూడా దెయ్యం రాదు. అరే వెళ్ళిపోకరే. ఉన్నాడులే.
అరే దయ్యం వచ్చినట్టుందిరా అమ్మా. రే వైషు రూమ్ నుంచే కదా, నేను వెళ్ళి చూసి వస్తాను. వైషు ఎక్కడ వైషు 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 ఇక్కడ అక్కడ ఎవరు లేరు వైషు. వైషు వైషు అక్కడ ఎవరు లేరమ్మా. లే పైకి లే, ఎవరు లేరు వైషు. వైషు అక్కడ చూడుమా, ఎవరు లేరు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. ఇదిగో మచ్చ, కిరణ్, శాంతి, గీత అందరం ఇక్కడే ఉన్నాం. వైషు ఇట్రా కూర్చో కూర్చో, ఎవరు లేరు అక్కడ. దా కూర్చో, నేను ఇక్కడే ఉంటాను, భయపడదు. వైషు నేను ఇక్కడే ఉంటాను మా. దా పడుకో, అందరు ఇక్కడే పడుకోండి రా. పద శాంతి. జరగండి జరగండి, అమ్మో దయ్యం జరగండి. రా వెళ్దాం, ఏం కాదు, మేము ఉన్నాం కదా, రా. ఏంటి దేవా ఆలోచిస్తున్నావా? పరిష్కారం ఆలోచిస్తున్నా. అయితే నువ్వు కూడా నమ్ముతున్నావు అక్కడ దెయ్యాలున్నాయని? భయాన్ని పరిచయం చేస్తుంది ఒకటి, ధైర్యంగా ఉండమంటుంది ఇంకొకటి. దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ ఆత్మ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తుంది, భయం రూపంలో చూపిస్తుంది. ఈరోజు రాత్రి ఎవరూ పడుకోవద్దు. అది మనల్ని వెతుక్కుంటూ కాదు, మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. అది మనల్ని వెతికినా, దాన్ని మనం వెతికినా, ఇది మనతో ఉంటే ఎలాంటి దయమైనా పారిపోవాల్సిందే. రా. రేయ్ నీ కెమెరా రెడీయా? కనిపించింది. అందులో మెమరీ కార్డ్ వేసుకున్నావు కదా? నాకు కూడా భయం వేసింది. ఆ ఎదవేడి ఏంట్రా ఇలా వచ్చావు? ఇలాగే రావాలరా. ఒకటి దయ్యం నన్ను చూసైనా భయపడాలి, లేదా నేను దయ్యం చూసైనా భయపడాలి. కన్ఫర్మ్ రా, దయ్యం నిన్నే చూసి భయపడద్దు. రే నోరు మూసుకుని మీ ఇద్దరు అటు వెళ్ళి ఎత్తకండి. మీరు నాతో రండి. ఇది పట్టుకుంటావా? ఓకే. గీత, దయ్యానికి దయ్యమే కనెక్ట్ అవుతుంది కాబట్టి నువ్వు బాత్రూంలో సోలోగా వెళ్ళి వెతుకు. శాంతి నువ్వు నాతో పాటు తుప్పలేకరా. అక్కడ ఏంటే తలూపుతున్నావు? ఆ దున్నపోతు మాటలు విని. రే వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురా. ఆయన బ్యాట్ మ్యాన్, నేను వెళ్ళకూడదు. రే నువ్వు వెళ్ళరా, నీ కాలు పట్టుకుంటా. నిన్ను దయ్యం చూసి భయపడాలి మళ్ళీ. ఇదెవరు? శాంతినా? ఎచ్చి వదులు, నువ్వా? అమ్మా వద్దు. ఇదిగో చెక్ చేసుకోండి, అన్నీ ఆన్ అవుతూనే లేదు. బ్యాటరీ ఉంది. రే మనం ఎంత ప్రిపేర్ అయితే అది అంత ఆడుకుంటుంది. ఏది ఏమైనా సరే ఇవాళ దాన్ని వదిలేదే లేదు. వదలకూడదు. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి. మీకేమైనా కనిపిస్తే గట్టిగా అరవండి. ఇప్పుడు మనకున్న సిగ్నల్ అదొక్కటే. వెళ్ళండి. వైశుద్ధ నువ్వు రావే. శాంతి శాంతి. I'm a bad man.
వెళ్ళా చంపుతా పోటు. ఐఎమ్ ఎ బ్యాట్ మ్యాన్. ఈరోజు వదలను, ఎక్కడున్నా సరే వదలను. ఐఎమ్ ఎ బ్యాట్ మ్యాన్. శాంతి కావాలా నీకు? శాంతి నాతో తుప్పల్లోకి వెళ్తావా? రా. ఐఎమ్ ఎ బ్యాట్ మ్యాన్. శాంతి కావాలా? తుప్పల్లోకి వెళ్తావా? ఇదిగో దీంతో వెళ్ళు తుప్పల్లోకి. రేయ్, నన్నే భయపడిస్తావు కదా? చిక్ 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 చూపిస్తా. ఏం చూస్తున్నా? పడకప్ప. మచ్చ, పొట్టు మచ్చ. చిల్రా చిల్. దిగు కిందకి. నీ అబ్బా దిగు. అంటే ఇందాక ఇక్కడ బొమ్మ చూపించి భయపడిపోయారు వీళ్ళందరూ. సిగ్గుంట కల్లా. ఎందుకు? సరే ఇద్దరు అడ్డెళ్ళి ఎత్తకండి. సరే. I'm a Batman. దుప్పటేది? వీడేంటి దుప్పటి లేకపోయినా దున్నపోతులు బాగా నిద్రపోయాడు. ఏది? అక్కడ అమ్మా. నీ అబ్బా కదిలితే కాలు కోసేస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? నువ్వేం భయపడకరా, దాన్ని నేను సెంటిమెంట్తో కొడతా. మేడం, మీరు నిద్రపోయి చాలా రోజులైంది అనుకుంటా, వెళ్ళి పడుకోండి. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి సరిగా నిద్ర లేదు మేడం. మాకు నిద్ర లేక చూడండి కళ్ళ కింద కాయలు నల్లగా ఎలా కాసాయో. అదేంటది? అది తాగడం వల్ల కదా వచ్చింది. అవును మేడం, ఆ కాయ కాదు ఈ కాయ కూడా. తలకాయరా. అవును మేడం, తలనొప్పి వస్తుంది మేడం. అబ్బా. అవును మేడం, తాగుతుంటే ఎక్కట్లేదు మేడం. మేమే తొట్టు. మేడం మీరు వెళ్ళి పడుకోండి మేడం, బయట ఏసీ కూడా పెట్టించాం. కావాలంటే బెడ్షీట్ కూడా తీసుకోండి మేడం. తీసుకెళ్ళండి మేడం. మేడం మేడం ఏంట్రా మేడం కదలదు? కరోనా వచ్చి పోయిందేమోరా. చూసావారా, నా దెబ్బకి దయ్యం పారిపోయింది. అది మచ్చ, పుట్టు మచ్చ. నిజమే బావా, పారిపోయింది. దా పడుకుందాం. అందుకేరా సెంటిమెంట్ సినిమాలు చూడాలనేది. ఏంటిది? ఏదో వెంటాడుతుంది. దెయ్యమా లేక ఇంకేమైనా? అసలు దెయ్యాలనే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏ విధంగా బయటకు వస్తాయి? ఎందుకు మనుషుల్ని ఇంతలా భయపెడతాయి? వాటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా? ఇలా ఇలా ఆడితే గెలుస్తాం. ఏంట్రా ఏం చేస్తున్నా? లేదురా, కొంచెం వర్క్ ఉంటే చూసుకుంటున్నా. ఓ అవునా,
నేను ఇంకా దయ్యాన్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నావు అనుకున్నా. రే చచ్చిందాన్నే దెయ్యం అంటారా ఎదవ. తెలుసురా ఎద్దవా. రే మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు సరిగ్గా తాగట్లేదురా. సో ఇవాళ నైట్ తాగదామని డిసైడ్ అయిపోయాం. ఏమంటావు? చెప్పు తెగుద్దంటాను. ముందు ఇక్కడ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడండి. ఎప్పుడు చూడు మందేస్తా అంటారు. చిల్రా చిల్. నీకు విషయం తెలుసా? ఈ భూమి మీద ఉన్న మనుషులన్నీ ప్రాబ్లమ్స్కి 50% సొల్యూషన్ మందే. మామూలుగా ఉంటే భయపడతాం, మందులో ఉంటే భయపెడుతాం. అందుకేరా ఒప్పుకోరా. నిజమేరా, మందేద్దాం చిందేద్దాం. ప్లీజ్ రే దేవా ఒప్పుకోరా. అవునరా దేవా, దానికి భయపడి మనెందుకు మందు మానేయాలి? అయినా పైగా అందరం కలిసే ఉంటాం, వస్తే చూసుకుందాంలే. రే అదో పెద్ద తాగబోద్దురా. మాకోసం కాకపోయినా దానికోసం ఒప్పుకోరా. సరే తాగండి. పోయి తాగి చావండి. నొప్పిగా ఉందా? నువ్వు పట్టుకున్నావు కదా, నొప్పి లేదు. మళ్ళీ చేయబెట్టు. చాలే గోకింది, పద సెటప్ సెట్ చేసుకుందాం. పద. మందేద్దాం చిందేద్దాం. బాబా, ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఏంటి? మందు. ఆ దయ్యానికి దమ్ముంటే మనుషుల మీదకి వెళ్ళి ఈ అనడం కాదు, ఒక్క కాటర్ వేసి నా ముందుకొచ్చి నిలబడమను పడిపోద్ది అంతే. ఓహో, తాగితే భయపడవా? మరి మొన్న ఎందుకు భయపడ్డా? చిల్ శాంతి చిల్. అవాళ నేను కొంచెమే తాగా, మరి ఈరోజు ఫుల్గా తాగా. అది మనల్ని వెతుక్కుంటూ రావడం కాదు, ఏదో ఒక రోజు నేనే దాన్ని వెతికి పట్టుకొని తరిమి 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 తన్ని పారిపోయేలా చేస్తా. అదే చెప్పేస్తా. ఏదో ఒక రోజు ఎందుకురా, ఈ రోజు వెళ్ళి చంపు. ఇవాళ నాకు ఆ మూడ్ లేదు. శాంతి నువ్వు ఉంటుండగా భయం ఎందుకు? శాంతి శాంతి, వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ చేశారు, మనం కూడా స్టార్ట్ చేద్దామా? రే పదరా, నా వల్ల కాదురా, ఇంకా పదరా. పద, నా వల్ల కాదు, ప్రతిసారి అడ్డం వస్తుంది. ముందు డోర్ ఎల్ డోర్. దేవా రా, ఎంతసేపు వెయిట్ చేయాలి? నిద్ర వస్తుంది నాకు. రా దేవా దేవా. దేవా 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 లే. ఏ ఎవరు నువ్వు? నా బాడీలోకి ఎందుకు వచ్చావు? నాకు బాడీ కావాలి, మర్యాదగా నా నుంచి బయటికి రా. ఇది ఆట అనుకున్నావా? వైష్ణవి నా జీవితానికి కొత్త బాట.
ఆట నేనాడతా, నువ్వు ఆప్యాయంగా చూస్తూ ఉండు. పా, నా బాడీలోంచి వస్తావా రావా? ఏం చేస్తావు? మర్యాదగా పో. నా బాడీ నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. నేను పంపిస్తా కదా. ఈ బాడీ నాది. శాంతి, మనం మేఘాలలో అలా తేలుకుంటూ ఇద్దరమే ఐస్ గడ్డలు ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా. వాటేసుకోవడానికి నేనేనా నీ పెళ్ళన్నారా? చంపేస్తా. అదేంటి వర్షు అలా మాట్లాడతావు? తను నీ బాయ్ ఫ్రెండ్ కదా, అలా కొట్టావేంటి? అయినా నువ్వే చెప్పావు కదా సారీ కొట్టుకున్న ప్రతిసారి వచ్చి హక్ చేసుకోమని. అది అప్పుడు, ఇప్పుడు కాదు. నీకే అంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి వాడితో చేసుకో రొమాన్స్. వైషు ఏంటి అలా బిహేవ్ చేస్తున్నావు? రేయ్ నువ్వు మొయ్. ఏమైంది దీనికి? అదేంట్రా తను అలా మాట్లాడుతుంది? అంత కోపంగా ఉందేంటి? ఏం లేదులే, తన నైట్ ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నేనే తాగేసి అవుట్ అయిపోయాను. సర్లే, నేను వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. తన గురించి తెలిసిందేగా, మీరేం ఫీల్ అవ్వకండి. సారీ రా. గైస్, లెట్స్ ప్లే సమ్ క్విజ్. ముందు ఎవరు ఆన్సర్ చేస్తారు? మీ అందరికన్నా తెలివైన వాడిని నేను, గూగుల్ కన్నా. సారీ. ఓకే. సాధారణ ద్రవం జఠర రసం pH వాల్యూ ఎంత? జఠర రసం. రే, రసం సాంబార్ కాదు, pH వాల్యూ ఎంత? తెలుసు pH వాల్యూ. గీత నువ్వు చెప్పు చూద్దాం. pH వాల్యూ శాంతి నువ్వు చెప్పు. పాస్. ఓకే, చెప్పురా. pH వాల్యూ అదేంటది? గ్యాస్ట్రిక్ యాసిడ్ pH వాల్యూ ఎంత? GAS. స్పెల్లింగ్ ఏంటి? సిగ్గుండాలి, ఫోన్ యూజ్ చేస్తున్నావు. స్టూపిడ్ ఫెలో, వాళ్ళ దగ్గర ఫోన్ లేవు మరి పెట్టా. అందుకే రాయలండి సిల్లీ గేమ్స్ నేను ఆడినంటాను. గోళీలాట ఆడుకోరా పిల్లలతో. చెగోడీలాట ఆడుకుంటాను. ఓకే, గ్యాస్ట్రిక్ యాసిడ్ pH వాల్యూ 2 to 1 గుర్తుపెట్టుకోండి. జఠర రసం యొక్క pH వాల్యూ 2 to 1 కాదు, 1 to 2. ఓకే, నేనే రాంగ్, తనే కరెక్ట్. ఓకే, వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ ఎ లెమన్ జ్యూస్? 2 to 4. ఓకే, యూరిన్? 4.8 to 7.5. కరెక్టేరా. ఓకే, మరి సోడా వాటర్? 5.5. ఉమ్మి? 6.4 to 6.9. ఓకే, డిస్టిల్ వాటర్? 7. బ్లడ్? 7.4. అమోనియం? 11.5. షట్. ఓకే, మార్చు. ఇండియన్ శాస్త్రవేత్తల తాలూకా లిస్ట్ చెప్పు.
డాక్టర్ ఎం జహంగీర్ బాబా కాస్మిక్ కిరణాల అనుశక్తి. డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నక్షత్రాలు జన్మాలు నిర్మాణాలు నోబెల్ బహుమతి 1983. సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ నోబెల్ బహుమతి 1930. హర్ గోవింద్ ఖురానా కృత్రిమ జనువు నోబెల్ బహుమతి 1968. ఆచార్య పిసి రే నేత్రములపై ప్రయోగం. మేఘనాథ్ సహా ఉష్ణ అయనీకరణ సిద్ధాంతం. బీర్బల్ సహాని సలైన్ సిరీస్ ఆఫ్ సాల్ట్ రేంజ్. విక్రమ్ సారాభాయ్ అణుశక్తి ఉత్పాదన రోదసీ రాకెట్ స్థావర స్థాపన. ఎంఓపి అయ్యంగర్ థాలోఫైటా ముక్కలపై పరిశోధన. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ. జేసీ బోస్ క్రెస్కోగ్రాఫ్. ఎంసి స్వామినాథన్ సంకరజాతి వంగడాలు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్. డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్. తన విపాసన. వైషు ఏంటి ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? బుక్ చదువుతున్నాను. ఏంటి ఈ మధ్య సైన్స్ బుక్స్ చదువుతున్నావు? ఏ చదవకూడదా? అలా అని కాదు, ఎప్పుడు ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు కదా, ఈ మధ్య ఏంటి కొత్తగా అని. దీనికైనా టైం టేబుల్ ఉందా ఎప్పుడు చదవాలో అని? నాకు నచ్చినప్పుడు చదువుతా. హే, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను బుక్ చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే సీరియస్గానే ఉంటుంది. ఓకే ఓకే, సారీ. చదువుకో. వైషు 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 ఎక్కడికి వెళ్ళింది? ఎవరే? శాంతి, దేవా. శాంతి. హా. ఏంట్రా? వైషు ఉందా? వైషునా ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? అంటే తన రూమ్ లో లేదు, ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అని. లేదే. ఆ రూమ్ డోర్ కొట్టు ఒకసారి. వైషు 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 వైషు. అమ్మ వైషు. పైన చూసావా? వైషు పద చూద్దాం. వైషు 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 వైషు